పర్దీప్ నర్వాల్ మళ్ళీ పాట్నా పైరేట్స్కి వెళ్తాడా? ప్రతి పాట్నా పైరేట్స్ ఫ్యాన్ కూడా ఆశించేది ఇదే. పర్దీప్ నర్వాల్ పాట్నా పైరేట్స్ని రైడింగ్ విభాగంలో ఎలా లీడ్ చేశాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే పాట్నా ఫ్యాన్స్ అందరూ కూడా మరోసారి పర్దీప్ నర్వాల్ని గ్రీన్ కలర్లో చూడాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇది జరగాలంటే ముందుగా యూపీఓదాస్ పర్దీప్ నర్వాల్ని రిలీజ్ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా పర్దీప్ నర్వాల్ని యూపీఓదాస్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత 3 సీజన్లలో కూడా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని యూపీఓదాస్కి డెలివర్ చేయలేకపోయాడు పర్దీప్ నర్వాల్. ఏ ఫీట్స్ని తను పాట్నా పైరేట్స్లో ఉండగా సాధించాడో ఆ ఫీట్స్ని యూపీఓదాస్లో ఉండగా రిపీట్ చేయలేకపోయాడు. సో ఈ నేపథ్యంలో యూపీఓదాస్ ఖచ్చితంగా పర్దీప్ నర్వాల్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోకి విడిచిపెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ గత 3 సీజన్లలోనూ అనుకున్నంతలా పర్ఫామ్ చేయలేదు కాబట్టి పర్దీప్ నర్వాల్ యొక్క ప్రైస్ ట్యాగ్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా టీమ్స్ పర్దీప్ నర్వాల్ కోసం పోటీ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో పాట్నా పైరేట్స్ పర్దీప్ నర్వాల్ని ఒక తక్కువ బడ్జెట్లోని తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఒక రకంగా పాట్నా పైరేట్స్కి సువర్ణ అవకాశంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాట్నా పైరేట్స్ దగ్గర ప్రస్తుతం ఇద్దరు మంచి యంగ్ రైడర్స్ ఉన్నారు, ఎం సుధాకర్ అండ్ సందీప్ కుమార్. ఇద్దరు కూడా ఫ్యూచర్లో స్టార్స్ అయ్యేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్స్. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి పర్దీప్ నర్వాల్ లాంటి ఒక స్టార్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ యొక్క మెంటర్షిప్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు లభించినట్టయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ డబల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే పాట్నా పైరేట్స్కి ఇది ఒక సువర్ణ అవకాశంగానే చెప్పుకోవచ్చు. చూద్దాం మరి పాట్నా పైరేట్స్ పర్దీప్ నర్వాల్ పైన టార్గెట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ఫేవరెట్ ప్రో కబడ్డీ ప్లేయర్ ఎవరో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లు సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.